అంతా ఇది ఆడతారమ్మ పిల్లలు. మీ నాయన పేరేమి? లక్ష్మయ్య. మీ అమ్మ పేరు? మీ నాయనకి దరువు హనుమంతప్పకి ఏమి చుట్టాలు? మీ నాయన శెల్లెల్లో మొగుడు అతనే? మా నాయన శెల్లెలు అయిపోక మళ్ళీ అని చెప్తుంటారు తాత. జయరాం వాళ్ళ నాయన మల్లయ్య. మల్లయ్య వాళ్ళ అమ్మ మా నాయనకి శెల్లెలు. మల్లయ్య ఉన్నట్టు వాళ్ళ అమ్మ మీ నాయనకి శెల్లెలు. ఈ దరువు హనుమంతప్ప ఎట్లా మీకు చుట్టాలు? మీ అమ్మ చుట్టాలా? చిన్నయ్య చుట్టాలు. దరువు హనుమంతప్ప రామణుడు కదా అతనే. చిన్నయ్యకి చుట్టాలా? మీ అమ్మ పేరేమి? వెంకమ్మ వాళ్ళ నాయన పేరు? వాళ్ళు చుట్టాలంట కదా. చిన్నయ్య తొక్కినుంటే దరువు హనుమంతప్ప చుట్టాలా? చిన్న అనుకుంటా ఉండే. లక్ష్మయ్య అంటే? లక్ష్మయ్య అక్క ఎవరు? లక్ష్మయ్య అక్క లేదు. చెల్లెలు? చెల్లెలు కాదు, దర్యమ్మ. ఆడుతాడు దర్యమ్మ. యా ఊరు? ఆవిడ కాకలాడమ్మ. మా నాయన కాకలాడ. మా నాయన కాకలాడు. వీళ్ళు మార్కెట్ రోడ్లో ఉండదు కదా దరియప్ప, వెంకటేష్ వాళ్ళైనా దరియప్ప, శివనారాయణ, వీళ్ళు ధృవనారాయణ వాళ్ళు ఆలూరులో. సరే, చిన్నయ్య వాళ్ళకి ఏమి లేదా? చిన్నయ్య అంటే చిన్నప్ప పెద్ద పిల్లలు ఇట్లే సంబంధం లెక్క. చిన్నప్ప పెద్దప్ప పిల్లల లెక్క, సొంతం కాదు. అట్లే ఆలూరు వంశం. చిన్నయ్య బుడ్డన ఇద్దరే కదా? చిన్నయ్య బుడ్డన ఇద్దరే. వాళ్ళు ఎవరు వేరే ఎవరు లేరు? అక్కచెల్లెళ్ళు ఎవరు? అక్కచెల్లెళ్ళు కూడా ఎవరు లేరు. చిన్నయ్య బుడ్డనకి చిన్నయ్యకి ఏం లేదు. ఇద్దరే అన్నదమ్ముళ్ళు. నాకు చూసినట్లు అక్కచెల్లెళ్ళు ఎవరు లేరు. చచ్చిపోయినారు కొట్టలేదు. చిన్నయ్య బుడ్డన వాళ్ళ ఆయన పేరేంటి? అది చెప్తారు, అదే చెప్పినప్పుడే జ్ఞాపకం, మళ్ళీ చెప్పనికి రాదు. ముస్లిం అంటే ఎవరు? అది ఆలూరులే. ముసలన్న, దర్యప్ప, ఈదన్న, వాళ్ళ ఎందో కాదు. చిన్నయ్యకి బుడ్డనకి అక్కచెల్లెలు ఎవరు లేరా? లేరా? చూడు పట్టిస్తాడు సార్, పట్టిస్తాడు. పట్టాడు పట్టియప్ప చెప్తాడు. ఇంకొకసారి మాట్లాడతా కొంచెం లేరా? నాకు చూసినట్లు పెళ్లికి నా ముందర చచ్చిపోయింది అంటే బుడ్డానికి ఉండరంట. ఈ అప్ప ఉండటరా బుడ్డన్న. ఇది శాంతప్ప వాళ్ళు పెండ్లాము. బుడ్డానికి అక్క ఉండాల. అప్పుడు పెళ్లి చేసి ఇచ్చిండ్రు కదా. శాంతప్ప పెండ్లాము, బుడ్డన్నకి అక్క. శాంతప్ప అంటే మన మహేష్ వాళ్ళైనా, పండు మహేష్ వాళ్ళైనా శాంతప్ప. ఫస్ట్ పెండ్లాము, రెండో పెండ్లాము నర్సమ్మ, మూడో పెండ్లాం, నాలుగో పెండ్లాం కూడా ఎవరు? నర్సమ్మ. నాలుగో పెండ్లాం నర్సమ్మ. వాళ్ళకి పిల్లలు లేరా? ఎవరికి పిల్లలు లేరు? నా పెళ్ళి ఆయన పెళ్లి కూడా అయ్యండే. ఒకరికి పుట్టే అశోక పుట్టినాక అందరు పుట్టిందే వాళ్ళకి. మీకు ముందరనే నర్సమ్మ పెళ్లి నీ చేస్తావా? ఫస్ట్ దత్తన్న పెళ్లి అయినాక నర్సమ్మ పెళ్లి అయిందా? ఫస్ట్ చింతరేవల నర్సమ్మ పెండ్ల. చింతరేవల నర్సమ్మ పెండ్ల. ఒక వారం పెట్టి నా పెండ్ల.
నరసమ్మ పెండ్లి అయ్యి ఒక వారంకి నీ పెండ్లి పెళ్ళి నీది ఆడ పెండ్లి అయింది కాకలాండి ఆలూరులో నీ పెండ్లి ఆడైంది ఆలూరులో ఆలూరులో పెండ్లి అయింది నీ పుట్టింది ఆడ పుట్టిన తెచ్చుకెళ్ళా అర్సికెర ఆడ ఆలూరు ఆడ తెచ్చుకోలేరు ఇలానే అర్సికెర నుండి మళ్ళా ఆలూరు తీసుకొని పోయి పారేస్తుంది అప్పుడు దత్తాత్రేయ ఆలూరులో ఉండేనా ఈడే చిక్కమూరులో చిక్మల్లో ఉండ్రి ఆలూరులో పెండ్లి అయింది కాబట్టి నాదైనాక మా ఏంటది గుడ్డ ఉంది కదా ఆడ కాకలా ఉంటాయి ఎవరిది వీడు లక్ష్మీ లక్ష్మీ కదప్ప వీడు కళ్ళు కనిపించే బంటి కదా పద్మ అది వీడు మన పేరు వెంకటేష్ వాళ్ళైనా నారాయణప్ప నీదైనాక మీ అన్నదైంది నారాయణప్ప అప్పుడు నాదైనాక అయిపోతాయి 3 పెండులు ఏమంట గన 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 ఆరిస్తాయి ఆలూరులో పెండుల కుడాలంట అవంట ఇవంట చేసి మా నాయన మీ నేను తాత ఉండనా మీ నేను ఏదో మా నాయన తాకుండా మీ నేనకి మీ అమ్మకి దరూరు హనుమంత పాలు చుట్టాలు కావాలా యాడన ఒక దుక్కుంది వదిలే వదిలే అంటుండే కాదు మన్నాడ క్యాల్కులేషన్ వేస్తే యాడుంటి యాడా అని సావిత్రమ్మది యాడ మీ నేన ఎవరు మీ నైనకి ఎన్ని జనాలు ఉండరు అక్కసలు అన్నదమ్ముళ్ళు అంతా రాసి పెట్టినది దాంట్లో దరూరు హనుమంతప్ప వాళ్ళ తల్లి మీకు చుట్టాలు కావాలా దరూరు హనుమంతప్ప వాళ్ళ తల్లి ఉండొచ్చేప్పుడు నాకు అవంతా సరిపోట్లే మీ నేనకి దిగేటోళ్ళు మా నాయనకి దగ్గర ఈవిడ ఆలూరు పేరు ఏమో చెప్తే కదా ఈదన్ను దర్యమ్మ దరియమ్మ ఉండేవాడ ఈ దరియమ్మ కాదు ఆ దరియమ్మ పేరు మా నాయన శైలి మా నాయన కూడా కర్రగానే ఉంటాయి మీ నేను ఫోటో లేదా ఉండే ఎవరి దగ్గర ఉంది ఉంటే చచ్చిపోయినది బతికినది తిట్లేకుండా బతికినది బెంగళూరులో అతను తిట్లే అర్థం ఉంటుంది శివಣ್ణ ఇద్దరు కొడుకులు మీ నేను ఎన్ని జనాలు కొడుకులు నలుగురు ఉండరు మగపిల్లలు ఎన్ని జనాలు నలుగురు ఎవరెవరు అంటే ఆయన చచ్చిపోయారు మా పిల్లలంతా మా నాయన పెద్ద శివಣ್ణ అక్కడు పెద్ద వాళ్ళంతా నాకిన నన్ను చిన్నగా ఉన్నట్లే మా అంత వయసు మీ పెట్టినట్లు నేను చూసినావు నువ్వు మన మరి మీ నాయన పుట్టినదే మా నాయన నామకరణం చేసినది నామకరణం చేసి రెండు నెలలు చచ్చిపోతానప్ప అని చెప్పి తాత అశోక్ పుట్టినాక చచ్చిపోయింది నామకరణం చేసి పెద్ద ఊరు జనాలకి అంత భోజనాలు పెట్టి ఆలూరులో అతిగట్లా అర్చికల్ నామకరణం చేస్తారా అశోక్ అది ఆడనే ఉండేది మా మధ్యాహ్న బింది మధ్యాహ్నం ఇప్పుడు కూడా అట్లే ఉంది అది ఇక్కడ మధ్యాహ్నం అంటే ఇక్కడ రామదేవస్థానం ఉంటుందా రామదేవస్థానం వెనక అది అట్లే ఉంది ఇప్పుడు కూడా అట్లే ఉంది అన్నీ చెట్లు అట్లే ఉన్నాయి మీ ఇల్లు అట్లే ఉంది ఇంకా బాగుంటుంది ఎట్లా పెట్టుకుంటాం బంగారు పెట్టిన వస్తుంది నా కొడుకు అంతా బాగా చేసుకుంటాం శివానికి ఎక్కువదా బావి ఉండేనా అలాంటూ ఈ నుండి ఇక్కడ వరకు ఉంచుకుంటా ఇప్పుడు ఎవరు లేరు మీ నేను రూపాయలు ఎవరు లేరు ఎవరు ఆనందాలు వాళ్ళు ఉన్నాడు అక్కడితో వాళ్ళు తాగిపోతే నా కొడుకు ఉండరట వాళ్ళు ఏడ ఉన్నారు గొత్తలేదు శివమొగ్గ అర్సికల్లో ఉన్నాడా విశ్వసేప పని చేస్తుండే పని చేసి వస్తాను నువ్వు చెప్పి తాగి వస్తున్నాడు అర్సికల్లో ఉన్నాడా తాగి వస్తున్నాడు నువ్వు తాగి వస్తాడంటే నువ్వు రావద్దు అయిపోయినా తాగి వస్తే కట్ చేసుకుంటాడు
లేదు 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 తిరుపతి పోయే రోడ్లో ఉంది లేదు పోయలేదు కూతురు కొత్తగా అదే వచ్చే వారం పోతాంలే వస్తావా పొద్దున పోయి మధ్యాహ్నానికి వచ్చాము నాకు చూద్దాం బస్సులోకి వస్తారు చూస్తే అయిపోతుంది వచ్చారు ముత్తోడి కొను జే ముత్తోడి 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 చూసావు కదా నీవు తాత చిత్తలు పోయింటి కదా తాత చిత్తలు ముత్తోడి ఫారెస్ట్ కాడు పులి సింహ ಅಂತ ఉంటుంది ఆడ ಶಿರ್ವಾಸೆ ಎನ್ನಾರ್ಪುರ ರೋಡ್ వస్తుంది ನೀವು ఫారెస్ట్కి ఇక్కడ పోయింటి కదా అట్లా పెద్ద కాడు పెద్ద ఫారెస్ట్